శ్రీమాత్రే నమః. ఈరోజు వచ్చేసి కొబ్బరన్నం వండుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఒక కొబ్బరికాయ, ఇలాగ పాలు తీసుకున్నానండి. 2 గ్లాసులు పాలు వచ్చాయి. వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకుంటేని ఇదిగో చూడండి, ఈ గ్లాస్తోని 3 గ్లాసులు రైసు వేయించుకుని పెట్టుకున్నాను. ఇక్కడ ఒక క్యారెట్, 8 పచ్చిమిరపకాయలు, 2 ఆనియన్స్, ఒక క్యాప్సికము, కొంచెం కొత్తిమీర, టమాటా చూడండి, 2 బంగాళదుంపలు ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను, 5 బిర్యానీ ఆకులు, 2 ఎండుమిర్చి, 5 యాలక్కాయలు, కొంచెం నల్ల జీలకర్ర, జాపత్రి, చిన్న చెక్క చూడండి, ఇగో బిర్యానీ ఫ్లవరు 10-12 ఉంటాయండి. 12 లవంగాలండి పెట్టుకున్నాను. ఇవన్నీ కొంచెం జీడిపప్పు కూడా పెట్టుకున్నానండి, వేయించి పెట్టుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఆయిల్ వేసుకుని గిన్నె పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకున్నాను చూడండి. ఇందులో నేను రైస్ వేయించుకుంటానండి. 4 గ్లాసులు వాటర్, మొత్తం 6 గ్లాసులు పడుతుందండి. 3 గ్లాసులు కదా, గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ కింద రావాలండి. 4 గ్లాసులు వాటర్, ఇదేమో 2 గ్లాసులు. సరేనండి, చూడండి ఈసారి